బైకాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఒక హెడ్లైన్ లేదు, సోషల్ మీడియాలో ఒక బజ్ లేదు, ఒక ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ లేదు, స్టేడియంలో టికెట్స్ ఫిల్ అయినాయా అంటే అది కూడా లేదు. మనం పాకిస్తాన్ యూట్యూబ్ క్రియేటర్స్ బ్యాన్ చేసాం, వాళ్ళ మూవీస్ బ్యాన్ చేసాం, వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని బ్యాన్ చేసాం. బట్ వాళ్ళ పాకిస్తాన్తో మ్యాచ్ ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాం? ఇది పెద్ద క్వశ్చన్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు బీసీసీఐని. అండ్ మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు మ్యాచ్ చూస్తారా చూడరా? నేనంటే బైకాట్ అని చెప్పేస్తాను, ఎందుకంటే నేను మ్యాచ్ చూడను. మనం అప్పుడే పహల్గామ్ అటాక్ అయితే మర్చిపోకూడదు. అండ్ మనం మ్యాచ్ కోసం కాదు, మనం దేశం కోసం అయితే నిలబడాలి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే పూల్ పెట్టాను కదా, ఆ పూల్ కూడా ఎస్ ఆర్ నో అయితే పెట్టండి. ప్లేయర్స్ ఎందుకు ఆడుతున్నారంటే, సో వాళ్ళు సెంట్రల్ కాంట్రాక్టెడ్ ప్లేయర్స్ అన్నమాట. సో వాళ్ళు ఆడకపోతే వాళ్ళని తీసేస్తారు కాబట్టి వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే కాబట్టి వాళ్ళైతే ఆడుతున్నారు. సో మనం దానికి ఏం చేయలేము. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ప్లేయర్స్. బట్ మనమైతే సెంట్రల్ గవర్నమెంట్ని అండ్ బీసీసీఐని అయితే స్ట్రాంగ్గా క్వశ్చన్ చేయాలి, వై దే ఆర్ అలౌడ్ టు ప్లే దిస్ మ్యాచ్. అనుకుంటున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.